హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. మేమంతా మీ వెంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన, పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధం అని నినాదాలు, పోటెత్తిన ప్రజాభిమానం, ఇసుకేస్తే రాలనంతగా జనం, ఊరూరా గజమాలతో ఘనస్వాగతం, మహిళా కూలీలతో సీఎం జగన్ మాటామంతి, సామాన్య జనంతో మాట కలిపి మమేకం, సీఎంతో మాట్లాడేందుకు పోటీపడిన అక్కా చెల్లెమ్మలు, బస్సు వెంట పరుగులు తీసిన యువకులు, ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే టంచనగా పెన్షన్లు ఇంటికి పంపిన మనవడిని చూడటానికి అవ్వాతాతలు, దశాబ్దాల సొంత ఇంటి కళ నెరవేర్చిన సోదరుడి కోసం అక్కా చెల్లెమ్మలు, అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన పథకాలతో తమ చదువులకు భరోసా ఇచ్చిన మామయ్యతో మాట కలపడానికి విద్యార్థులు, సొంత కాళ్లపై నిలబడ్డామని చెప్పడానికి యువతి యువకులు, ఇలా ఒక్కరేంటి అన్ని వర్గాల ప్రజలతో అనంతపురం చెన్నై జాతీయ రహదారి కిక్కిరిసింది. ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దగ్గర నుంచి చూడాలని, కరచలనం చేయాలని, కుదిరితే మాట కలపాలని వేలాది మంది ప్రజలు పరితపించడం అడుగడుగునా కనిపించింది. సీఎం సైతం ప్రజలతో అదే రీతిలో మమేకమయ్యారు. ఇది మేమంతా సిద్ధం పేరుతోనే ఎన్నికల ప్రచారం మోగించిండు జగన్మోహన్ రెడ్డి గారు. కడప జిల్లా నుంచి మొదలుపెట్టిండు, పులివెందల నుంచి. దాంట్లో భాగంగా నిన్న అనంతపురం జిల్లాకు వచ్చారట. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై కొన్ని లక్షల మంది జన నిరాజనం పట్టారని చెప్పి ఒక వార్తనిచ్చారు. మేమంతా మీ అంటే ఉన్నాం. దాంట్లో అవ్వాతాతలు, ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పొందే అవ్వాతాతలు, అదే అమ్మఒడి, విద్యా దీవెన ఇట్లాంటి స్కీములతోని వాళ్ళ చదువులకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన విద్యార్థులు, అదే సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 58 నెలల్లో సొంత ఇంటి కళ నెరవేర్చుకొని, సొంత ఇంటి జాగా కళ నెరవేర్చుకొని కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ఆదరణని చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆయన కలవటానికి పరితపించారు. కొంతమందితోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమేకమైందట, మాట్లాడిందట. కొంతమందిని కలవటానికి కుదరలేదు, కానీ కొంతమందిని అయితే కలిసే ప్రయత్నం కూడా చేసింది. మొత్తానికైతే ఒక ప్రభంజనం లెక్క ఈ మేమంతా మీ వెంట అని, మేమంతా సిద్ధంగా ఉన్నామని ఒక ఈ ఏదైతే క్యాంపెయిన్ ఉందో ఒక ప్రభంజనం లెక్క ఉన్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న అశేష జన సందోహంలో ఒక భాగం అట ఇది. పెద్ద ఎత్తున పబ్లిక్ హాజరైన పరిస్థితి. దీనికి సంబంధించిన ఒక వార్త ఇచ్చింది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇంకా 21 రోజుల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. 21 రోజుల ప్రోగ్రాం. ప్రతి జిల్లాలో ఏ జిల్లాకు పోయినా ఏ జిల్లాకు ఆ జిల్లాయే ఒక విశేషమైన ఆదరణ ఇస్తుంది. కడప కానీ, అటు కర్నూలు జిల్లా కానీ, ఇప్పుడు అనంతపురం కానీ, మొత్తానికైతే ఏ జిల్లాకు ఆ జిల్లాలే ఒక ప్రత్యేకమైన పందాలో వాళ్ళ యొక్క ఆదరణని, వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనికి మొత్తానికైతే అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్ ఇఫ్తార్ విందులో ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. అనంతపురంలో జిల్లాల కదిరిలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిపి ప్రార్థన చేస్తున్న సీఎం జగన్ అని అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్, అంటే ఈ నెల 11 నుండి వాస్తవంగా రంజాన్ అనేది అఫీషియల్గా ఇంకా రాలేదు, కాకపోతే అడ్వాన్స్గా ఈద్ ముబారక్ వాళ్ళతో చేసుకున్నట్టు ఒక వార్తను కూడా ఇచ్చారు. అదేవిధంగా కింద తిరుగుబాటుతో తత్తరపాటు, అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు, బాబు బృందం నిర్వాకమే, పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు. 4 నెలలుగా సుప్రీము, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు. నిమ్మగడ్డ, బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు. బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పెన్షన్లకు ఈసీ బ్రేక్. సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈనాడు రోత కథనాలు. గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పెన్షన్లు పంచాలంటూ డిమాండ్. లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారు ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందే కానీ ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై ఆబండాలు. తిరుగుబాటుతో తత్తరపాటు, అవాతాతలకు పెన్షన్లకు ఆటంకాలు, బాబు నిర్వాకమే. ఆ బాబు నిర్వాకము ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన టీము, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అనేక కథనాలని దాదాపు 30 రోజులుగా వాలంటీర్ల పైన ప్రతిరోజు వార్త లేని రోజు లేదు. ఆంధ్రజ్యోతిలో అయితే ప్రతిరోజు వార్తే. వాలంటీర్ల పైన ఆంధ్రజ్యోతి, ఈనాడులో ప్రతిరోజు వార్తే. వాళ్ళని తీసేయాలి, వాళ్ళని విధుల్లోంచి పక్కన పెట్టాలి, ఎన్నికలు అయ్యే వరకు వాళ్ళని తీసుకోవద్దు, వాళ్ళకి మొబైల్ ఫోన్లు గుంజుకోండికి, ఇదే కథ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీ పరంగా ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లెటర్ రాసిండు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే సుప్రీంకోర్టుకు పోయిండు, హైకోర్టుకు పోయిండు, ఎలక్షన్ కమిషన్కు పోయిండు, మొత్తానికి అన్ని కోర్టులకు పోయి వాళ్ళని తీసేసే దాంట్లో విజయం సాధించిండు.
వాలంటీర్లని పెన్షన్లు పంచకుండా ఆపే దాంట్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి టీము విజయం సాధించింది. ఆ విజయం సాధించిన తర్వాత చెంప చెళ్ళు అనిపించేటట్టు అవ్వాతాతలు తిరగబడ్డారు, నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడికి బండ బూతులు తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క నిర్వాకం, ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలు, ఎప్పుడైనా 15 సంవత్సరాల్లో ఏపీ విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు 10 సంవత్సరాలు ఏ రోజు కూడా ఇంటికి వచ్చి పెన్షన్ కాదు కదా, ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వలేదు. ఇంటికి వచ్చి తలుపు కొట్టి వాళ్ళు మేము పడుకుంటే లేపి పెన్షన్లు ఇస్తుంటే ఈర్ష్యతోని కళ్ళు ఓరవలేక కంప్లైంట్ పెట్టిండు. 58 నెలలుగా ఏ నెల కూడా ఒక్క నెల కూడా ఆటంకం లేకుండా మాకు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇచ్చారు. ఈరోజు కాకమ్మ కథలు చెప్పి మొత్తానికి ప్రభుత్వం పైన నెట్టే నెపం చేస్తున్నారు. ఇది మాకు తెలుసు, ఎవడు ఆపిండు, ఎందుకు ఆపారు అనేది ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళే చెప్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. అది గమనించి ఇప్పుడు అదే తిరుగుబాటుతో తత్తరపాటు అంటే తిరుగుబాటు చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు తత్తరపాటు ఏంది? లే మేము అనలేదు, మేమెందుకు అన్నాం? జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల పైన కుట్ర పన్నెండు ఎండలో వాళ్ళని తిప్పాలని చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల పైన కుట్ర పనిదే 58 నెలల నుంచి ఎందుకు ఇస్తాడు అని వాళ్ళు అంటున్నారు. 58 నెలల నుంచి మాకు పెన్షను ప్రతి నెల టెన్షన్గా ఇంటికి వచ్చి ఇచ్చారు, తలుపు కొట్టి మీకు పెన్షన్ వచ్చింది తీసుకోండి అని ఇచ్చారు. 58 నెలల నుంచి లేని ఎన్నుపోటు, 58 నెలల నుంచి లేని కుట్ర, 58 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డికి మా పైన లేని ఈర్ష్య ద్వేషాలు ఈ రోజు ఎందుకు వస్తాయి? వస్తే ఇస్తే చంద్రబాబు నాయుడుకి రావాలా అనేది ఇలా అవ్వాతాతలు కానీ పెన్షన్ హోల్డర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడేమంటున్నారు? గ్రామ సచివాలయ ఉద్యోగులు 150,000 మంది ఉండరు, వాళ్ళతో పంచవచ్చు కదా, వాలంటీర్లు ఎందుకు అంటారు. ఎస్, గ్రామ సచివాలయ ఉద్యోగులతో పంచుతారు రేపో మాపు, నాకు తెలిసి. మీరు అన్నారు కదా, మళ్ళీ దీనిపైన ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటారు? గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే, వాళ్ళతో కూడా పంచొద్దు, వాళ్ళు పోయి పెన్షన్ పంచుతూ ఓటేమని అడుగుతున్నారని మళ్ళీ ఒక అభియోగం మోపుతారు. వీళ్ళకి మొత్తానికి ఏ వ్యవస్థ పంచొద్దు, వస్తే చంద్రబాబు నాయుడు, రామోజీరావు, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ముగ్గురు పోయి పంచాలా, ముగ్గురు పోయి పంచి సైకిల్ గుర్తు కోటేయండి అని చెప్పుకుంటే అప్పుడు వాళ్ళకి కళ్ళు చల్లబడతాయి తప్ప అప్పటిదాకా కళ్ళు చల్లబడదు. ఇదే మీరు అంటున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంతమంది ఉన్న వాళ్ళతో పంచవచ్చు కదా ఇంటికి తీసిపోయాని. గ్రామ సచివాలయ ఉద్యోగులు పంచడం మొదలుపెట్టాక ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు నోటి నుంచి మాట రాకపోతే చూడండి, గమనించండి మీరు. గ్రామ సచివాలయ ఉద్యోగులు పంచినా అంటారు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా పోయి జగన్ గురించి ప్రచారం చేస్తున్నారు, పెన్షన్లు వాళ్ళతో పంచియొద్దు, వాళ్ళని ఆపండి, నరేంద్ర మోడీ వచ్చి పంచాలి, ఎలక్షన్ కమిషన్ వచ్చి పంచాలన్నా ఆశ్చర్యం లేదు. దీనికి మళ్ళా లేదు అందులో డబ్బులు ఖజానా లేదు, అందుకే పెన్షన్ ఖజానా 58 నెలల నుంచి ఉన్నాక ఈ ఒక్క నెల ఎందుకు ఉండదు? ఏదైనా 58 నెలల్లో ఏదైనా ఒక నెల స్కిప్ చేశారా? ఖజానా లేక లోటు బడ్జెట్తోని చేయలేదు కదా. ఇప్పుడేంది చేస్తారు? మీ కుట్రలతోని దాగింది అనేది అలా అవ్వాతాతలకి, ఆ పెన్షన్ హోల్డర్స్కి మొత్తానికి స్పష్టంగా తెలిసింది. వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏం చేయాలి? లేదు మేము అనలేదంటే ఓడి నమ్ముతాడు రా నాయన. మీరు నెల రోజుల నుంచి 20 రోజుల నుంచి దాదాపు అనేక వందల రాత్రులు రాత్రి వందల మాటలు మాట్లాడారు. ఒక టెర్రరిస్ట్ అనే, ఒక దొంగలనే, వాళ్ళు ఉగ్రవాదులనే, వాళ్ళని రిమూవ్ చేయాలనే రకరకాలుగా మాట్లాడుతాయి. ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది కాబట్టి లేదు వాలంటీర్ వ్యవస్థ మేము ఉంచుతాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములని మేము ఉంచుతాం, ఏది ఒకటి తీసేయం అని అంటే మీరు ఒప్పుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములు మంచిదే, వాలంటీర్ వ్యవస్థ మంచిదే, గ్రామ సచివాలయ వ్యవస్థ మంచిదే, అన్నీ అంటే గ్రామ సచివాలయంలో 150,000 ఉద్యోగాలు నింపినట్టు మీరు మీ నోటితోనే జగన్మోహన్ రెడ్డి చెప్పించిండు. దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. నీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ ఎడిపోయింది. నీ 45 సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ చిన్న లాజిక్ మర్చిపోయింది. 58 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి పెన్షన్లు ఇస్తాడు. మనం ఈరోజు వాలంటీర్ల మీద ఇట్లా చేస్తే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మనం ఏం పడుతుందని చిన్న లాజిక్ని గమనించలేకపోతే దాన్ని బడ్జెట్ లేదు, ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తాడు, అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా నువ్వు మొత్తుకుంటే ఓడి దొంగ అన్నట్టుంది. దొంగతనం చేసినవాడు దొంగ అని ఉరుకుతున్నట్టుగా నీ పైన ఇవాళ జనం అట్లా ఆలోచిస్తున్నారు. కాబట్టి తిరుగుబాటుతో తత్తరపాటు కాదు, ఎంటబడి కొడతారు. గ్రామాలలో పోతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎంటబడి కొట్టే పరిస్థితికి తెచ్చారు. పెన్షన్లు అడ్డుకొని దొంగ ఏడుపు, ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని సీఎస్ను కోరిన టీడీపీ నేతలు, వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బాబు బుకాయింపు. పెన్షన్లు అడ్డుకోవాలని మేము అనలేదు, ఇంటింటికి వెళ్ళి వాలంటీర్తో పంచమని మేమే అడుగుతున్నాం. ఇదే వాలంటీర్లని ద్వారా తాము వద్దనలేదని, వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని అంటుండ కదా. మరి ఇప్పుడు ప్రకటన ఇవ్వండి, ఒక లెటర్ ఇవ్వండి, వాలంటీర్ల ద్వారా మేము ఒప్పుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా మా పార్టీ స్టాండ్ వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు పంచాలి, ఇంటింటికి పోయి మేము దానికి అభ్యంతరం చెప్పాం.
అని మీరు చెప్పండి. మరి ఏ పార్టీ చెప్పిందో చూద్దాం. కాంగ్రెస్ చెప్పిద్దా, బీజేపీ చెప్పిద్దా, జనసేన చెప్పిద్దా? మీరు తెలుగుదేశం పార్టీగా మీరు అనలేదంటున్నారు కదా. వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బాబు బుకాయింపు, వద్దనలేదు వాలంటీర్లను పంచమనే చెప్తున్నానుగా. అదే నిమ్మగడ్డ రమేష్ మీ మనిషే కదా. నిమ్మగడ్డ రమేష్తో లెటర్ రాపియండి, వాలంటీర్లు ఉంచాలి, పాపం ప్రజలకు ఇబ్బంది అయింది. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ద్వారానే పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ రాయచ్చుగా జాతీయ అధ్యక్షుడిగా ఎలక్షన్ కమిషన్కి, వాలంటీర్లతోనే పంపిణీ చేయండి, దాంట్లో ఎలక్షన్ ఈ కోడ్ అడ్డం రాదని చెప్పి. అంటే ఇదంతా ఏంటంటే 58 నెలల నుంచి వాళ్ళకి ప్రజలకి అటాచ్మెంట్ అయింది, వాలంటీర్లకి ప్రజలకి. ప్రతి స్కీము జగన్మోహన్ రెడ్డి మాకు పంపించిండు వాలంటీర్ల ద్వారా, కానీ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని ఆపు చేస్తే ఏదో మాకు బెనిఫిట్ వద్దని వీళ్ళు అనుకున్నారు. వాస్తవంగా అది రివర్స్ కొట్టింది. వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడే పరిస్థితికి వచ్చింది. అలా దాన్ని నష్ట నివారణ కోసం లెటర్లు రాసుకొని పోయి లేదు మేము వద్దనలేదు, వద్దనపోతే కాదన్నావా? మరి కాదంటే రాయి, వద్దనలేకపోతే అవును వాళ్ళతోనే పంచాలంటున్నావు కదా రాయి అంటున్నారు కదా. గ్రామ సచివాలయాలతో పంచినా కానీ రేపు ఇదే అంటారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గురించే చెబుతారు, వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగులు కూడాట, టీచర్లు కూడాట. మరి ఇంతమంది చెబుతున్నట్టు మీదంతా ఎదవ బతికేం అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడు. అంత ఈజీగా ఒక పార్టీ అధ్యక్షుడి గురించి, పార్టీ గురించి పదే పదే ఎంప్లాయీస్ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే యువతల పార్టీ పైన ఎంత నమ్మకం లేకపోతే, తెలుగుదేశం పార్టీ పైన ఎంత నమ్మకం విశ్వాసం లేకపోతే ఆ పరిస్థితి ఉంటుంది. అవతల జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీని ఎంత విశ్వసిస్తే వాళ్ళు చెప్తారు. ఉద్యోగాలను త్యాగం చేసే పరిస్థితి కూడా వచ్చి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి అని మీరే చెప్తున్నారు. ఎందుకు చెప్తారు? ఎంత అభిమానం విశ్వాసం ఉంటేనే చెప్తున్నారు. మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏ రోజు కూడా ఉద్యోగస్తులు ఇష్టపూర్తిగా చంద్రబాబు నాయుడుకి ఓటేయలే, ఏ రోజు కూడా వేయలే. ఆయన గురించి బయట చెప్పుకొని కూడా చెప్పుకోరు. వీళ్ళే సొంత డబ్బా వేసుకొని పెన్షన్లు అడ్డుకోలేదు, మీరు దొంగ ఏడిపోయేంత మీది దొర ఏడిపోయే కదా. రాయండి, వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయండి, ఎందుకు పంపిణీ చేయట్లేదు మేము వద్దాం లేదని లెటర్ రాయండి ఎలక్షన్ కమిషన్కి. 21 కాదు 11 అట. పేరే జనసేనది, పోటీ చేసేది టీడీపీని అంటున్న జనసేన శ్రేణులు ఇవి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొమ్మక్కు డ్రామాలంటూ మండిపాడు. జనసేనకి ఇచ్చిన మెజార్టీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలోకి. వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరిక. తాజాగా అవనిగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు ఇలా జనసేనలో చేరి అలా టికెట్లు కైవసం చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన లేదా గత 5 ఏళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలు. బీజేపీకి కేటాయించింది 10 సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటున్న కమలదళంలో చర్చ. 21 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన కేటాయించారు. అది 21 కాదు 11. అంటే 11 మంది అసలైన జనసేన నాయకులకి టికెట్లు వచ్చినాయి. మిగతా 10 మంది తెలుగుదేశం పార్టీలోంచి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు పంపించిండు. ఇందులో టికెట్లు అకామిడేట్ కాకుండా ఇంకో రకరకాల పరిస్థితులలో అందులో పోండి ఆయన టికెట్ ఇస్తాడు అని ఒక 11 సీట్లకు పరిమితమైంది. ఇలా జనసేన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11 సీట్లతోనే వాళ్ళ కేడర్కి సందేశం ఇదలుచుకుంది. ఇది ఒక పార్టీ ఒక మార్పు తెస్తుందని ఒక సందేశం ఇదలుచుకోండి. ఆయన అసలు 11 సీట్లలో 21 సీట్లలో తిరిగి రాష్ట్ర నాయకుడిని, నేను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, మా పార్టీ మార్పు చేస్తారంటే ఎవడు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ ఉచ్చులో పడడం, జనసేన తెలుగుదేశం పార్టీలు ఉచ్చులో పడి జనసేన పార్టీని భూస్థాపితం చేసే పనిలో చంద్రబాబు నాయుడు ఉండు. దాంట్లో 21 టికెట్ల నుంచి అంతకుముందు తగ్గించుకున్నది, 24 నుంచి 21 తగ్గించుకోవడం, 21 నుంచి 11 తగ్గటం కానీ, తెలుగుదేశం పార్టీలో నుంచి జాయిన్ అయిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం కానీ, దాంట్లో ఉదాహరణ నిన్న రీసెంట్గా అవనిగడ్డ నుంచి వేదవ్యాసు జాయిన్ అయ్యిండు, మండలి బుద్ధప్రసాద్ ఆయన జాయిన్ అయ్యిండు అవనగడ్డని. తెలుగుదేశం పార్టీలో టికెట్ రాలేదు, ఇందులో జాయిన్ అయితే ఇప్పుడు ఇందులో టికెట్ అది జనసేన నుంచి తెలుగుదేశం ఖాతాలో పడ్డట్టే. ఆయన తెలుగుదేశం మనిషి, చంద్రబాబు నాయుడు పంపిస్తే జనసేనలోకి వచ్చింది టికెట్ కోసం. ఇట్లా 21 కాదట 11 మాత్రమే ఉంది అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ పరారీలో టీడీపీ నేతట మాండ్ర శివానందరెడ్డి పోలీసులను ఏమార్చి పరారైన టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి. అసైన్డ్ భూముల గోల్మాల్ వ్యవహారంపై కేసు. బెద్వెల్ వద్ద 26 ఎకరాల చేజిక్చుకుని ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో అడ్వాన్సులు వసూలు. అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా ఆల్లూరులో హైదరాబాద్ పోలీసుల యత్నం.
నోటీసులు ఇవ్వమని డిమాండ్ చేసిన ఈ మాజీ పోలీస్ అధికారులు ఆ పనిలో ఉండగా కారులో ఉడాయింపు, భార్య కుమారుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈయన మాజీ పోలీస్ అధికారట, మాండ్ర శివానందరెడ్డి, టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి. ఈయన ఏం చేసిండు, మొత్తం అసైన్డ్ భూములను గోల్మాల్ చేసి 26 ఎకరాల్లో ప్రీ లాంచ్ ఆఫర్లతో అడ్వాన్సులన్నీ వసూలు చేసిండట. ఆయన పైన కేసు నమోదైంది. దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి పోలీసులు వెళ్తే ఉడాయించిండట. నోటీసులు ఇవన్నీ నోటీసు తీసుకున్నట్టు నటించి దొంగలాక పారిపోయిండట. టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డిని ఓ భూ వివాదంలో కేసులో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వారి కళ్ళు గప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను, కుమారుడిని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు పంచాయతీకి సంబంధించి భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం CCSలో కేసు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీస్ అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చేయడం వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ CCS పోలీసులు సోమవారం నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఆయన ఇంటికి వచ్చారు. భూ కబ్జాకు సంబంధించిన కేసులు విచారణకు సహకరించాలని ఆయన కోరారు. నోటీసులు ఇవ్వకుండా తాను సహకరించనని మాండ్ర చెప్పారు. దీంతో పోలీసులు ఆ నోటీసులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శివానందరెడ్డి ఇంటికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే శివానందరెడ్డి పోలీసులు కళ్ళు కప్పి కారులో పరారయ్యారు. ఇది ఒక దొంగ లెక్క పోయిండట. మొత్తానికి కళ్ళు కప్పి పోయి ఇప్పుడు మరి హైకోర్టులో పిటిషన్ వేస్తాడు. ఇది వాస్తవం. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ పెన్షన్ టెన్షన్, కోడి దెబ్బతో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ల దూరం, అవ్వాతాతలకు ఇక్కట్లే, సచివాలయానికి వెళ్ళి క్యూలో నిల్చొని తీసుకోవాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పెన్షన్దారుల ఆందోళన. తెలుగుదేశం ఫిర్యాదులే కారణం అంటున్న పెన్షన్ లబ్ధిదారులు. ఇదే విషయాన్ని బలంగా ప్రచారం చేస్తున్న వైసీపీ వర్గాలు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి పెన్షన్లను నిర్లక్ష్యం చేశారంటున్న టీడీపీ. రాజకీయ అంశంగా మారిన పెన్షన్ల వ్యవహారం, రెండు పార్టీల మధ్య మొదలైన దుమారం. ఇది పెన్షన్ల టెన్షన్. కోడి దెబ్బతో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం చేయాలని పదే ఈ దొరగారు రాసిండు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పత్రికలు, ఆయన కరపత్రాలు పదే వాలంటీర్లు తొలగించాలని రాసి ఇప్పుడు ఏం చెప్తారు, ఆ డబ్బులు లేక వాయిదా వేశారని. అరే నాయన, డబ్బులు లేనిది 58 నెలల నుంచి నిరాటంకంగా ఎక్కడా డిస్టర్బ్ కాకుండా పంపిణీ చేశారు. ఇక నువ్వు డబ్బులు లేదంటే తీసుకునేటోళ్ళు ఎట్లా నమ్ముతారు? ఆ పెన్షన్ నెల తీసుకునే వాళ్ళు ఎప్పుడూ డబ్బులు లేకుండా లేవు, ఇప్పుడు ఎందుకు ఉంటాయి? ఈ చంద్రబాబు నాయుడు గోల్మాల్ ఏదో చేసిండు, చంద్రబాబు నాయుడు మా ఉసురు తగిలిద్ది అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటుంటే నువ్వు డబ్బులు లేవు, కాంట్రాక్టర్లకు ఇచ్చిండు. కాంట్రాక్టర్లు కొత్తగా ఉన్నారా లేకపోతే పెన్షన్దారులు కొత్తగా ఉన్నారా? ఈ స్కీమ్ కొత్తదే. ఎందుకు డబ్బులు లేకుండా ఉంటాయి? డబ్బులు లేకుండా ఉంటే ఏదైనా ఒక నెల స్కిప్ చేశారా? మీరు ఇంటికి పోయి పంచాలి, వాళ్ళు ఇబ్బంది పడతారు. 42 డిగ్రీల సెల్సియస్ ఎండలో వాళ్ళు ఎట్లా, జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇట్లా అని మళ్ళీ వీళ్ళే దొంగ అన్నట్టు అంటున్నారు. అసలు ఇంటికి పోయి పంచే సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఇంటికి పోయి పెన్షన్లు పంచవచ్చు అనే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ జీవితంలో ఎప్పుడన్నా ఇంటికి తీసిపోయి పెన్షన్లు పంపిణీ చేశారా? ఇదే అవాతాతలను మీరంటున్న 42 డిగ్రీలు కాదు, 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న రోజు కూడా మీ ఆఫీసుల చుట్టూ తిప్పి పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవా మీ పరిపాలనలో? 58 నెలల నుంచి ఆ బాధలు పోయినాయి వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఇంట్లో సేద తీరుతుంటే వాళ్ళకి తీసిపోయి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. అది ఇంట్రడ్యూస్ చేసిందే జగన్మోహన్ రెడ్డి, దాన్ని స్థాపించిందే జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి. అయితే మీరు బెంకాలు చేసి లేదు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు, ఎండాకాలం ఇది ఏదంటే అసలు నువ్వు ఎండ లేదు, వాన లేదు, చలికాలం లేదు, ప్రతి కాలం కూడా నీ పరిపాలనలో వాళ్ళు నీ ఆఫీసు చుట్టూ తిప్పుకొని పెన్షన్లు ఇచ్చిన బాపతి. అది 200, తర్వాత 1000 రూపాయలు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన కొత్త సిస్టమ్ని ఆలోచించింది. ఒక ముందు చూపుతోని పరిపాలన వికేంద్రీకరణం కావాలి, ఆఫీసుల చుట్టూ జనాలు తిరగొద్దు, జనం చుట్టూ ఆఫీసర్లు తిరగాలని చెప్పి, ప్రభుత్వం అనేది ప్రజల చుట్టూ తిరగాలి, ప్రజలు ప్రభుత్వం చుట్టూ తిరగొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని ప్రజల చుట్టూ తిప్పుతుండు. ప్రజల దగ్గరకే ప్రభుత్వాన్ని తీసిపోయిండు. దాంట్లో భాగమే వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ దాన్ని అద్భుతంగా నడిపిండి 58 నెలల పాటు ఏ ఒక్క నెల కూడా అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్లో బడ్జెట్ లేదని ఆపలేదు. ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళకి డబ్బులు వచ్చాయి.
ఇప్పుడు నువ్వు డ్రామాలు వేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఒక పిటిషన్ వేస్తావు, ఒక లెటర్ రాపిస్తావు, అచ్చెన్నాయుడుతో ఒక లెటర్ రాపిస్తావు, ఆంధ్రజ్యోతితో ఒక వార్త రాపిస్తావు, ఈనాడుతో ఒక వార్త రాపించి మొత్తానికి వాళ్ళ మీద విషం కక్కి అటు వాలంటీర్లని దెబ్బతీస్తే, ఇటు ముసలోళ్ళని దెబ్బతీస్తాయి, వృద్ధుల్ని వాళ్ళకి పెన్షన్ రాకుండా చేస్తే, లేట్ చేస్తే, ఇటు వాలంటీర్ వ్యవస్థను తీసేది. వాళ్ళు ఇప్పుడు బగ్గున అంటున్నారు, 2,60,000 మంది బగ్గున అంటున్నారు. నీ అంతేందో చూస్తాం, నీ మా తడాకేందో నీకు చూపిస్తాం, నీ సంగతి ఏందో ఎలక్షన్లలో చూపిస్తామని. ఎలక్షన్లలో ఓటుతో నీకు బుద్ధి చెప్తాం. నీ కుట్రలు కుతంత్రాలు నీ కథలన్నీ మాకు తెలుసు. నువ్వు ఉత్త అబద్ధాలు కోరివి. ఎందుకంటే బీజేపీని తిట్టి నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. ఇలా పెన్షన్లు ఆపిను, నేను ఆపలేదు, వాళ్ళే ఆపారన్నావు. ఏది నిజం అసలు నువ్వు మాట్లాడేది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఏది అబద్ధం, ఏది నిజం, అసలు నువ్వు నిజాలు మాట్లాడలేదు అనేది అర్థమవుతాయి. ఎప్పుడైతే నువ్వు కూటమని బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు అప్పుడే మామూలుగా మిగతా జనాలకు అర్థమైంది. ఇప్పుడు పెన్షన్లు ఆపిన తర్వాత ఇంట్లో కూర్చునే ముసలోళ్ళు కూడా అర్థమైపోయింది నీ బతికేంది, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చీపురు కట్టలు తీసుకొని ముసలోడు తిరగబడే పరిస్థితికి వచ్చింది. చీపురు కట్టలు చేతికర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే ఎంట పట్టడానికి రెడీగా ఉండరు, బుద్ధి చెప్పడానికి రెడీగా ఉండరు అనేది ఇలా ఏపీలో ప్రజలు మనకు కొన్ని ట్రోలింగ్స్ వీడియోలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు గ్రామ సచివాలయాలతో పంచాలంటాడు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రేపటి నుంచి పంచినా కానీ మళ్ళీ మొదలు పెడతారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారు, లేదు గ్రామ సచివాలయ ఉద్యోగి ఆడికి పోయిండు, ఆడ కండ వేసుకుండు, లేదా జగన్ స్టిక్కర్ ఉంది, ఆయన తొలగించాలి, ఈ తతంగం మొదలు పెడతారు. అరే ఏది ఉంటేందిరా నాయన, ఎవడు పంచితేంది, అసలు పంచిండా లేదా అనేది ముఖ్యం. పంచిన తర్వాత ఎవడు క్రెడిట్ రావాలి, ఎవరు పంచాలని జనాలకు స్పష్టంగా తెలుసు. నువ్వు ఈ రాతలు పోతలతో ఎవడు నమ్మేటట్టు ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిని ఈనాడు నమ్ముతురా? నమ్మే పరిస్థితే లేదు. మీరు రాసే వార్తలు ఒక్కడు నమ్మడు, అటు దాన్ని నమ్ముకొని అనవసరంగా బ్లేమ్ అవుతుండు. టీడీపీ జాబితాలో మార్పులట. 2-3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు. ఏలూరు నరసాపురం ఎంపీ స్థానాల బదిలీపై చర్చలు. బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు. ఎంపీ రఘురామకు అవకాశం కల్పించేలా సమాలోచనలు. అసంతృప్త ముఖ్య నేతలకు అవకాశం దక్కేనా? టీడీపీ జాబితాలో మార్పులట. దాంతో బీజేపీతో కూడా బేరసారాలు నడుతున్నాయట. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలని ఆయన అటు ఇటుగాని బకరాన్ చేశారు. ఆయన ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఆయన ఎక్కువ ఉంచుకొని నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు, నేను జగన్ దిట్టిన కాబట్టి అని అనుకుంటూ జనసేన వాళ్ళు ఓన్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు నన్ను ఏదో ఉద్ధరిస్తాడు, నేను చంద్రబాబు నాయుడుకి సంబంధించి మద్దతు ఇచ్చిన, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఛానళ్ళు, టీవీ ఛానళ్ళకి, పేపర్లకి ఇంటర్వ్యూలు ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా తిట్టిన కాబట్టి నన్ను మోస్తాడు, నాకు ఏదో ఒకటి ఇక్కడ ఇంట్లో కూర్చుంటే వస్తుంది అనుకోండు. అది చంద్రబాబు నాయుడు. ఎవరు అనుకున్నావు? వాడుకోవటానికి, వదిలేయటానికి ఉంటుంది అనేది అందరూ తెలిసింది, నీకు ఇప్పుడు తెలిసింది. మళ్ళీ ఏమంటాడు? సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజు ద్వారాగా నాకు టికెట్ ఆపిండి అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ, టికెట్ ఆపింది ఏ పార్టీ, సోము వీర్రాజు ఏ పార్టీ, వాళ్ళు కూటమి ఏంది, జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో ఉండు, చంద్రబాబు నాయుడు ఏ కూటమిలో ఉండు. సోము వీర్రాజు నీ టికెట్ ఆపే పరిస్థితే ఉంటే ఆయన టికెటే తీసుకుంటాడు కదా. చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సోము వీర్రాజు ద్వారాగా నా టికెట్ని ఆపిండు బీజేపీ అధిష్టానంతో అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆపాల్సిన అవసరం లేదు, నీకు ఎవడు ఇచ్చేది దిక్కు లేదు. వాస్తవంగా నిన్ను పెద్దగా లెక్కేసుకోవట్లే వాళ్ళు. నీకు నువ్వు ఎక్కువ ఉంచుకొని వాళ్ళ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినావు కాబట్టి నేను పెద్దోడిని అయినా నువ్వు అనుకున్నావు. సోము వీర్రాజే నిజంగానే టికెట్ ఆపే పరిస్థితి ఉంటే సోము వీర్రాజుకే టికెట్ తీసుకుంటాడు కదా. ఆయనకే టికెట్ లేదా? ఆయనకి టికెట్ ఆపే ఇన్ఫ్లుయెన్సే ఉంటే ఆయన టికెటే తీసుకుంటాడు. అది స్పష్టంగా కనపడుతుంది కదా. ఇది ఆయన కోసం తంటాలు పడుతుందట మొత్తానికి. ఎందుకంటే వాళ్ళ కోసం 5 సంవత్సరాల నుంచి వాళ్ళ మైకుల ముందు మాట్లాడింది కాబట్టి ఆయనకి ఏదో ఒక టికెట్ ఇవ్వాలని మొత్తానికి తపన పడుతున్నట్టు అర్థమవుతుంది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. కుట్ర అమలుకు తహతహ, ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం కుదరదట. అడ్డుకునేందుకు సెర్ప్ సీఓ మురళీధర్ రెడ్డి విషప్రయత్నం. మెజార్టీ కలెక్టర్ల ఆమోదం తెలిపిన మొండిపట్టు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లడం ఇప్పుడే కొత్త అన్నట్లు వైకాపా ప్రభుత్వం మురళీధర్ రెడ్డి హంగామా చేస్తున్నారు. కుల గణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికి పంపి ప్రతి కుటుంబ సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మర్చిపోయారా? అంత పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా. అంతకంటే పెన్షన్లు పంపడం పెద్ద పనే. బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపలేదు? ఈ ఉద్యోగులతో జగన భజన చేయించేందుకు ఇంటింటికి పంపలేదా? వీటన్నిటికీ లేని ఇబ్బంది ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడంలోనే వచ్చిందా? రాలే, మీకు వస్తుంది రేపు.
మీరు వాలంటీర్లు తీసేయాలి, వాలంటీర్లతో పంపిణీ చేయొద్దన్నారు. గ్రామ సచివాలయాలు వ్యవస్థను పెట్టింది, దాంట్లో ఎంప్లాయీస్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళతో పంపిణీ చేసిన ఇదే కథ చేస్తారు. దాన్ని అవాస్పాలు చేయడానికి వాళ్ళకి డబ్బులు బోహణ చేస్తారు కాబట్టి ఈ 1 నెల 2 నెలలు అవసరమైతే పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఆయన తీసుకుంటారు అని చెప్పి. ఎందుకంటే మీరు ఎట్లాగా నెక్స్ట్ కుట్ర వాలంటీర్లు అయిపోగానే నెక్స్ట్ కుట్ర ఎవరిపైన చేస్తారు? గ్రామ సచివాలయ ఉద్యోగులు 150,000 మంది జగన్మోహన్ రెడ్డి నింపిండు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉంటారు, ఆయన కోసమే పనిచేస్తారని మళ్ళీ మీరు ఒక విషప్రచారం చేస్తారేమో అనే ఉద్దేశంతో నాకు తెలిసి ఆ సచివాలయ ఉద్యోగులు కానీ సచివాలయానికి వచ్చి తీసుకొని అంటారు. మీరు ఇప్పుడు అంటున్నారు కదా సచివాలయ ఉద్యోగులు ఎందుకు పంచకూడదు, జనగణన చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఇంటింటికి వెళ్ళారని. ఇప్పుడు పంచుతారు, రేపటి నుంచి పంచే అవకాశం ఉంది. మీరు అంటున్నారు కాబట్టి పంచితే మళ్ళీ ఏం చేస్తారు? లేదు గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా పంచవద్దు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బొమ్మను గుండెల్లో పెట్టుకున్నారు, వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళకి చెప్తున్నారు. ఎవడికి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి 58 నెలల నుంచి పెన్షన్లు ఇస్తాను అనేది ప్రతి అవ్వకి ఆ తాతకి తెలుసు, ప్రతి పెన్షన్ తీసుకునే వాళ్ళకి తెలుసు. ఇక దాంట్లో చెప్పేది ఉంది, కొత్తగా ఏమన్నా కొత్త స్కీమ్ ఇది? కొత్తది కాదు, ఆయన కొత్తగా ఇవ్వట్లేదు కదా. 55 నెలల నుంచి ఇస్తున్నది ఇది ఒక నెల, అందులో 59వ నెల. దీనికి పెద్ద కలరింగ్ ఇచ్చి ఆయన ఏదో వీళ్ళు పోయి చెప్తారు, వాళ్ళు పోయి చెప్తారు, ఏదో అయింది, భూమి బద్దలు అయింది, ఏం బద్దలు కాదు. వాళ్ళకి విశ్వాసం ఉండాలి, వాళ్ళకి ఆదరణ ఉండాలి, అభిమానం ఉండాలి. కానీ పెన్షన్ ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? పెన్షన్ గతంలో ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు? పెన్షన్ గతంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? టెన్షన్గా గతంలో ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? రోజులు ఆఫీసుల చుట్టూ తిప్పుకునే రోజులు పోయి రోజులు మా ఇండ్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు వచ్చి ఇవ్వటానికి లేపి మరి మమ్మల్ని ఇస్తున్నారు పడుకున్న వాళ్ళని అని చెప్పి వాళ్ళు అంటే మీరు ఎందుకు ఇవ్వకూడదంటే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఇదే కథనం మళ్ళీ వీళ్ళే రాస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నారు, వాళ్ళని ఆపాలా. మీ అడ్డుకునేందుకు సెర్ప్ CEO మురళీధర్ రెడ్డి ఎందుకు ఆయనకేమవుద్ది? ఆయన రాజకీయ నాయకుడా? అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే ఇదే సెర్ప్ CEO గత కొన్ని నెలలుగా ఇంటింటికి పోయి ఇవ్వండి అని ఇప్పిస్తాడు కదా ప్రతి నెల. ఏ నెలలో అడ్డుకుంది, ఈ నెలలో ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకోడు కదా, మీరే కదా జగన్మోహన్ రెడ్డి నియామకం చేసిన వ్యక్తుల్ని అసలు వ్యవస్థలో ఉంచొద్దు. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలు కానీ ఎన్నికల వరకు ప్రభుత్వ యంత్రాంగంలో ఉంచొద్దు అన్నది ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కదా. గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఇచ్చిన రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు మౌత్ పీస్లు వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఏదో టీచర్లు చెప్తున్నారని కథ ఒకటి స్టార్ట్ చేశారు. టీచర్లు అంటే ఇంటింటికి పోయి అడ్మిషన్ల కోసం పోయినట్టు పోయి దొంగచాటుగా జగన్ గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్తారు? టీచర్లు చదువుకోలేదా? మనుషులు కాదా? వాళ్ళు ఉద్యోగులు కాదా? అంటే ఒకటి మీ మీద విశ్వాసమానం లేకుండా ఉండాలి, ఇటు అతి విశ్వాసమానం ఉండాలి. లేదు మీరు అబద్ధం అని చెప్తుండాలి. 2 పాయింట్లు. ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నా నీయంత నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తిని నేను. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నా. మొన్నటి వరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఒంటరి అయిపోయింది. వాళ్ళు ఈడ్చితన్నారు, జాడిస్తానికి. ఇప్పుడు ప్రజల కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ఒంటరిగా ఎవడు చేయవాడు నిన్ను? నీకు ఒక పార్టీ ఉంది, పార్టీ సింబల్ మీద గెలిచినావు, లేదు ఇంకో పార్టీలో జాయిన్గా. ఎవడు తీసుకునే పరిస్థితి లేదు, దిక్కు దివాణం లేని పరిస్థితిలో నేను ప్రజల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నా అంటాను ఇవాళ అనేది. ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నాను. ఎప్పుడు చేసిన ప్రజల కోసం ఒంటరి ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే అది పోరాటమా? ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఒక 2-3 మౌత్ పీసులను పిలుచుకొని తెలుగుదేశం పార్టీ మౌత్ పీసుల్ని వాళ్ళు తిట్టమన్నది అలా తిడితే అది ప్రజల పోరాటమా? ఒంటరి పోరాటమా? దేనికోసం పోరాటం చేసినావు? ఏదైనా పోలవరం ప్రాజెక్టు కోసం పోరాటం చేసినావా? రాజధాని కోసం పోరాటం చేసినా? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపడానికి పోరాటం చేసినావా? రైల్వే జోన్ తేయడానికి పోరాటం చేసినావా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినావా? ఓన్లీ నువ్వు చేసిన పోరాటం జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే చేసినావు అనేది నువ్వే ఒప్పుకున్నావు. తిట్టినందువల్ల నాకు టికెట్ రాలేదని. నువ్వు తిట్టింది జగన్మోహన్ రెడ్డిని, టికెట్ రాంది బీజేపీ వాళ్ళు. మరి అసలు నువ్వు ఏ పార్టీ తెలియదు, బీజేపీ పార్టీ, టీడీపీ, జనసేన, ఆ కూటమి వాళ్ళు టికెట్ ఇవ్వలే. నువ్వు ఏ పార్టీలో జాయిన్ కాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వలేదు కావచ్చు. నిన్ను పెద్ద ఏది కామెడీ పీస్ కింద తీసుకుని వాళ్ళు. నువ్వేదో పెద్ద ఊహించుకొని నేను రాష్ట్ర నాయకుడిని, రాష్ట్రం అంతా నాకు ఓట్లు ఉన్నాయి, నేను ఢిల్లీలో కూర్చొని తిట్టేదాన్ని చూసి చప్పట్లు కొడుతున్న జనం అనుకో. ఎవడు చప్పట్లు కూడా చెప్పులు వేసే పరిస్థితుంది కాబట్టి ఢిల్లీలో కూర్చొని ఏపీలోకి రాకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. దాన్ని నేను పోరాటంగా చెప్పుకుంటే జనం నవ్వుకొని పోతాడు. కాబట్టి ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తాడట. ఇక ఒంటరి పోరాటం మరి ఎంతవరకు వద్దో చూడాలి. ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వకపోవడంపై వైకాపా కుట్ర, ఖజానా ఖాళీ చేసి తెదాపాపై దుష్ప్రచారం, విమర్శలు తిప్పికొట్టండి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వకపోవడం వైసీపీ కుట్రాట. ఇంటి వద్ద పెన్షన్ స్టార్ట్ చేసిందే వైసీపీ. ఇంటి వద్దకు పోయి పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇక దాంట్లో కుట్రేట జాతర ఆయన
స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవడన్నా కుట్ర జాతర చేస్తే గీస్తే తెలుగుదేశం పార్టీ మీడియా చేసింది. స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు రాసిన లెటర్లు, వాళ్ళు వేసిన కేసులు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు రాసిన వార్తలు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇందులో అబద్ధం ఏముంది? దీన్ని కూడా అబద్ధం అని చూపిస్తే ప్రజలు పిచ్చోళ్ళ అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. ఖజానా ఖాళీ చేసి తెదాపాపై దుష్ప్రచారం. ఒకవేళ ఖజానా ఖాళీ అయ్యేది ఉంటే 55 నెలల నుంచి మీరు అంటున్నారు అప్పులు తెచ్చండి తెచ్చినా ఇచ్చిండా లేదా? ఇవాళ ఒక్కరోజు ఎందుకు ఖజానా ఖాళీ అయింది? ఒకవేళ నువ్వు అన్నట్టు ఖజానానే ఖాళీ అయిందనుకో, గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఎట్టబంచుతారు ఖజానా లేకుండా? మరి మీరు అన్నట్టు గ్రామ సచివాలయానికి పోయి తెచ్చుకోండి అంటున్నారు. వాళ్ళు ఎట్లా పోతారు? ఇంటికి పోయి ఇవ్వాలని మీరు అంటున్నారు. వాళ్ళు ఆడికి పోవాలని ఓడాలి. అసలు ఆ సిస్టమ్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఇంటికి పోయి పెన్షన్ పంపిణీ చేసేదే పెట్టిందే ఆయన. నీ సిస్టమ్ ఏంది? దివాలా కోరు సిస్టమ్. నా చుట్టూ, నా అధికారుల చుట్టూ తిప్పుకోవాలనేది నీది. ఆ సిస్టమ్ కోసం తపన పడతాను. ఇప్పుడు పాత సిస్టమ్ వెనక్కి పోవాలా. గ్రామ మండల ఆఫీసులకి, గ్రామ పంచాయతీలకి తిప్పాలి, జనాల్ని ఇబ్బంది పెట్టాలి అనే నైజం నీది. ఆ నైజం నుంచి జగన్మోహన్ రెడ్డి కొత్త వరవడిని తీసుకొచ్చిండు. వాలంటీర్లను పెట్టిండు, గ్రామ సచివాలయాలు పెట్టిండు, అక్కడనే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సౌకర్యాలు, సేవలు అందించిండు. అది అందించిందే ఆయన. దాంట్లో కుట్ర ఆయన ఎట్ట చేస్తాడు? ఖజానా ఖాళీ చేసిండట. మరి ఖజానా ఖాళీ చేస్తే ఇప్పుడు కనపడిదిగా, ఇస్తారుగా రేపో మాపో డబ్బులు. మరి ఆడ నుంచి వచ్చినాయి? నువ్వు ఇచ్చినావా? అప్పుడు ప్రజలు అర్థం చేసుకోరా? కాంట్రాక్టర్లకు డబ్బులు అన్ని ఇచ్చిండు, ఖజానా లేదు కాబట్టి. ఖజానా లేకపోతే ఈ నెల కాదు వచ్చే నెల కూడా ఇయ్యడు కదా. మరి ఎట్లా ఇస్తాడు? గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఇయటానికి లేదు కదా, డబ్బులే లేనప్పుడు ఎవడుతుంది ఈయటానికి ఎవడు అనేది పక్కన పెడితే డబ్బులు లేవు కదా మీరు అనే పద్ధతి. కాబట్టి మీరు చేసిన తప్పిదం, మీరు చేసిన దొంగ పని, మీరు చేసిన మోసం, మీరు చేసిన కుట్ర, ఇవన్నీ విషం కక్కిన విషయాలన్నీ ప్రజలకి స్పష్టంగా అర్థమైనాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం లేదు. నేను కాదు, ఆయనే కుట్ర చేసిండు. అంటే కుట్ర చేసినట్టు నమ్మాలి. అబద్ధం కూడా అతికేటట్టు ఉండాలి. అబద్ధం ఆడినా అతికేటట్టు ఉంటే ఎవడన్నా కొంచెం అన్న దానికి మేలు ఉండదు. కానీ నువ్వు ఆడే అబద్ధం అసలు ఎక్కడా అతకట్లే. అట్లా జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ అట. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన. ఇగో ప్రభుత్వ ఉద్యోగాల వైకాపా నాయకుల ఇదే బాటలో మరికొందరు ఉద్యోగ నేతలు. ఇక నేను చెప్పిన ఇందాకనే గ్రామ సచివాలయ ఉద్యోగులు స్టార్ట్ చేయగానే ఇదే కథ చేస్తారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయాలంటుండగా వాళ్ళు ఇళ్లకు పోయి పంపిణీ చేయడం మొదలు పెడితే ఇదే అంటారు. ప్రభుత్వ ఉద్యోగాల వైకాపా నాయకుల, మీరు ఇంటికి పోయి వైకాపా గురించి చెప్తున్నట్టు వాడు చెప్పినట్టు. ప్రతిపక్షాలపై సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఎన్నికల సంఘం. ఇదే బాటలో మరికొందరు ఉద్యోగ నేతలట. కోడ్ ఉన్న వైకాపాకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి సమావేశాలు. సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడట, మద్దతుగా వైకాపాకు మద్దతుగా మీటింగ్ పెట్టిండట. కోడ్ ఉన్నా కానీ. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా నాయకుల. ఇందుకు ప్రభుత్వంలో ఉన్న టీచర్లు వైకాపా నాయకులు లాంటివి, వాలంటీర్లు లాంటివి, సచివాలయ ఉద్యోగులు లాంటివి. మరి ఎవడుగా మరి అంత అభిమానం, అంత విశ్వాసం పెంచుకుండా ఆయన. మరి నువ్వు కూడా అది ఏడిచి ఉంటే ఏమన్నా నువ్వు వాళ్ళ నుంచి అభిమానాన్ని, విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నం చేయకుండా పొద్దున్న లేతే జగన్మోహన్ రెడ్డి తిట్టే కార్యక్రమం తప్ప, నేను గెలిస్తే వాలంటీర్లకు ఇది చేస్తా, నేను గెలిస్తే ఇంకో సచివాలయ వ్యవస్థ కొత్తగా ఇంకో 150,000 మంది నియమిస్తా, ఉన్న వాళ్ళకి ఇంక జీతాలు పెంచుతా, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పకుండా ఉన్నవాళ్ళ మీద తుక్కాలు వేసుకుంటా, పనిచేసే ఉద్యోగుల మీద, పనిచేసే వాలంటీర్ల మీద, సచివాలయ ఉద్యోగుల మీద తుక్కాలు వేసుకుంటూ, విషయం చిమ్ముకుంటా, వాళ్ళు అసలు పనికిరాని వాళ్ళు అన్నట్టు, విలువలు లేని వాళ్ళు అన్నట్టు, ఇది రకరకాలుగా వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఇది ఈనాడులో ఇది ఒక వార్త. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వైకాపా కోసం పనిచేయద్దు, తెదాపా అధినేత చంద్రబాబు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాడట. వాలంటీర్ల వ్యవస్థ చెత్తదంటి, వాళ్ళు ఉగ్రవాదులంటి, వాళ్ళు తీవ్రవాదులంటి, మహిళలను కిడ్నాప్ చేస్తున్నారంటి గత 5 ఏళ్లలో. ఇప్పుడు కొనసాగిస్తారట వైకాపా కోసం. ఎందుకు పనిచేస్తారు వైకాపా కోసం? వాళ్ళు ఓటు ఉంటుంది, ఓటేయటం ఒకేలేదు. విశ్వాసం ఉన్నకెళ్ళి, ప్రేమ ఉన్నకెళ్ళి ఓటేస్తారు. ఎట్లాగో పనిచేయటం ఎక్కడ? తన రాజకీయ క్రీడలో వాలంటీర్లను నాశనం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని తెదాపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వాలంటీర్ల విషయంలో ఎన్డీఏ కూటమికి స్పష్టత ఉందని, తాము అధికారంలోకి వచ్చాక కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తామని ఎక్స్ వేదికగా సోమవారం ఆయన స్పష్టం చేశారు. వారికి ఇప్పటికంటే మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ మాటలు నమ్మొద్దు, వైకాపా కోసం పనిచేయొద్దు అని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక బినామీలకు దోచిపెట్టిన 13,000 కోట్లకు సంబంధించిన వివరాలని జగన్ బయట పెట్టాలని సూచించారు. జగన్ మాటలు నమ్మొద్దు, వైకాపా కోసం పనిచేయొద్దు ఆయన స్పష్టం. వారికి ఇప్పటికంటే మంచి భవిష్యత్తు ఉంటుందట. అసలు ఆ వ్యవస్థను స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. నీకు అసలు ఆ థాటే రాదా? 15-40 ఏళ్ళ నీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా థాట్ వచ్చిందా? ఆ వ్యవస్థను క్రియేట్ చేసింది, ఆ వ్యవస్థలో నియామకాలు చేసింది ఆయనేనా?
ఆయనకంటే నువ్వు ఏడ మంచి చూస్తావుగా. వ్యవస్థను ఎత్తేయకపోతే సంతోషం, ఒకవేళ నీకు అవకాశం వస్తే వ్యవస్థను ఫస్ట్ ఎత్తేస్తావు. వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని ఎత్తేసి మళ్ళీ జనాల పాత పద్ధతిలో మండల ఆఫీసుల చుట్టూ తిప్పాలి. నీ లక్ష్యం అది. నీ రాతలు, నీ మాటలను చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మళ్ళీ బొంకుతున్నట్టు వాలంటీర్లు కూడా అర్థమైంది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, ఇప్పటికంటే మంచిగా చేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే చెప్తుండే తప్ప కొత్తగా నేనేం చేస్తా అంటే చంద్రబాబు చెప్పట్లే. జనసేన కానీ, బీజేపీ కానీ, చంద్రబాబు కానీ, స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమిలో ఆయన ఎక్కడా కూడా నేను వస్తే ఇది చేస్తా అంటలే. జగన్మోహన్ రెడ్డి చేసిన వాలంటీర్ వ్యవస్థను నేను మంచిగానే చూస్తా, గ్రామ సచివాలయ వ్యవస్థను చూస్తా, పెన్షన్లు అట్లా ఇస్తా, ఇంటికి తీసిపోయే అంటే ఆయన చేసిన పనులే చెప్తుండే తప్ప ఈయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చేయబోయేది మళ్ళీ ఏంది అనేది చెప్పే పరిస్థితి లేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు చెప్పడానికి ఏం లేదు, చేసింది ఏం లేదు. అంటే కొత్త పందాలు అంటే గుర్తుంచుకోదగ్గ పని ఏం లేదు కాబట్టి అది చెప్పే పరిస్థితి లేదు. అంటే ప్రజలకి కనెక్ట్ అయిన ప్రోగ్రాం ఏది లేదు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు ఉంటే ఇగో ఇది అద్భుతమైన పథకం పెట్టిండు, ఆయన లేకపోవడం వల్ల ఇది ఆగింది అనే పథకం ఒక్కట్లేదు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఆరోగ్యశ్రీ చెప్తారు, ఫీజు రీయింబర్స్మెంట్ చెప్తారు, ఇట్లా కొన్ని ఆయనకి ఉన్నాయి స్కీములు. కానీ చంద్రబాబు నాయుడు గురించి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ చెబుతారు, వాలంటీర్ వ్యవస్థ చెబుతారు, ఆరోగ్యశ్రీ చెప్తారు, విద్యా కానుక, ఇంకా ఇట్లా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అమ్మఒడి, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పైసలు పడుతున్నాయి. వాళ్ళకి గవర్నమెంట్కి కనెక్షన్ ఉన్న ఒక ప్రోగ్రామ్స్, ఎఫెక్షనల్ ప్రోగ్రామ్స్ కొన్ని కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏది ఒక్కటి కనపడదు. కాబట్టి దాని గురించి అసలు ఆయన ఇప్పుడు మొత్తం ఎన్నికలు మొదలైనప్పటి నుంచి, ప్రక్రియ మొదలైనటువంటి, ప్రచారం మొదలైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నేనున్నప్పుడు ఫలానా పని చేసినా ఆ పని నేను మళ్ళీ చేస్తా అని చెప్పిన దాఖలాలు లేవు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఫలానా జన్మభూమి కమిటీలా ఇంకేదో తగలబెట్టిండు కదా, వాటిని నేను కొనసాగిస్తానని చెప్పే దమ్ము కానీ ధైర్యం లేదు. ఎందుకంటే అది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్, సక్సెస్ కాలే, జనం ఆదరించలే, అభిమానించలే. కాబట్టి వాటిని చెప్పలేడు. ఏది చెప్తుండు? జగన్మోహన్ రెడ్డిని పెట్టిన వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను నేను కొనసాగిస్తా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్లను నేను పెంచి ఇంకిస్తా అని చెప్తుండు. అంటే దాని అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు నెంబర్ 1గా పరిపాలన చేసిండని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్తుండు. కాబట్టి జనం అర్థం చేసుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు చెప్తుండు కదా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థలన్నీ కంటిన్యూ చేస్తున్నా అంటున్నాక అసలు పెట్టినోడిని ఉంచకుండా కంటిన్యూ కొత్తగా వచ్చి కంటిన్యూ చేసేది ఆయనేదిగా, తోకమట్ట అనేది ప్రజలు అనుకునేది. ఆయన పెట్టిందే ఆయన, దాన్నే ఆయన కంటిన్యూ చేస్తున్నట్టు. మరి ఇప్పుడున్న ఆయనతోనే కంటిన్యూ చేసి తప్ప అనేది ప్రజల్లో వచ్చింది. కొత్తగా ఆయన వచ్చి పీకేదే ఉందా అనేది, ఇక పీకితే గీకితే పీకేస్తాడు అందరినీ తప్ప. ఈయనైతే ఆయన పెట్టిందే ఆయన, దాని ఎఫెక్షన్ ఏంది, దాని కథ ఏంది, దాని లక్ష్యం ఏంది, ఉద్దేశం ఏంది ఆయనకే తెలుసు. ఆ వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యక్తి నుంచితేనే బాగుంటుంది. వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యక్తిని కాబట్టి కొత్తగా ఇంకోహండ తీసుకొస్తే అసలు ఆయనకి 45 ఏళ్లలో ఎప్పుడు తాటు రానోడు మళ్ళీ దీన్ని పీకేసినా పీకేస్తారు. కాబట్టి అతనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇది వార్త ఈనాడు పేపర్లకు సంబంధించి. ఈనాడులో లాస్ట్ పేజ్ చూద్దాం. అమరావతి అభివృద్ధిపై ప్రశ్నలత, సొంతోళ్లకు దూరమై విచిత్రమైన వార్తలు ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి ఈనాడులో వార్తలు. సొంత వాళ్ళకు దూరం అయ్యారట. ఇంకొకటి, ఇది ఒక వార్త ఉండాలి, దొరకట్లేదు. పాదాలను తాకలేదని విద్యార్థిని చావబాదని టీచర్ అట. అనంతరం కులం పేరుతో దూషణ. పాదాలను తాకలేదన్న కోపంతో 6వ తరగతి విద్యార్థిని చావబాదని ఉపాధ్యాయుడు అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషించాడు. గత నెల 27న చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత విద్యార్థి తండ్రి అకల్జిత్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కుమారుడు మనీష్కు కంటి భాగంలో తీవ్రమైన గాయమైందని, వీపు భాగంలో దెబ్బలు తగినాయని అఖిల్జిత్లో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఉర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ముటార్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోరఖ్పూర్లో ఇది చాలా దారుణం. పాదాలను పట్టుకోలేదని ఒక ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిని కొట్టిండట. కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించిండట. కొడితే కంటికి దెబ్బ తగిలిందట. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న ఇది జరిగింది. రవిశంకర్ పాండేపై టీచర్ పేరు
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్ పాండేపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. గత నెల 27న పాఠశాలలో తన పాదాలను తాకాల్సిందిగా మనీష్ను పాండే కోరాడని, అందుకు మనీష్ నిరాకరించాడని ఫిర్యాదు ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించాడని వివరించారు. గాయాలతో విలవిల్లాడుతూ మనీష్ ఏడుస్తుండగా పాఠశాల నుంచి బహిష్కరిస్తానని కూడా ఉపాధ్యాయుడు బెదిరించినట్టు వెల్లడించాడు. అఖిల్జిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. గోరఖ్పూర్లో పాదాల ఎంత దౌర్భాగ్యం! పాఠాలు చెప్పాల్సిన గురువు, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యాబుద్ధులు చెప్పాల్సిన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వాడు పాదాలు పట్టుకోలేదని ఇష్టం వచ్చినట్టు గొడ్డును బాదినట్టు బాదిండట. బాధితే కంటికి దెబ్బ తగిలింది. గొడ్డును బాదినట్టు బాధడంతో పాటు కులం పేరుతో దూషించిన. అరే నువ్వు తక్కువ కులం వాడు, నా కాళ్ళు ఎందుకు పట్టుకోని? కాళ్ళు పట్టుకునేది అనేది ఇష్టంతోని, ప్రేమతోని, గురువు అనే ఒక సంకల్పంతో విద్యార్థులు పట్టుకుంటే తప్పలేదు. బలవంతంగా కాళ్ళు పట్టించుకునే దరిద్రం ఇదేంద్రా నాయన. ఇది చాలా దారుణం. ఇది ఒక ఎస్సీకి సంబంధించిన పిల్లవాడట, దళితులు ఇష్టం వచ్చినట్టు కొట్టిండట. ఇష్టం వచ్చినట్టు కొట్టి మళ్ళీ స్కూల్ నుంచి నిన్ను డిబార్ చేస్తా, బహిష్కరిస్తా, ఎక్కువ చేస్తా అని చెప్పి అది లేట్గా వాళ్ళ తండ్రికి తెలిసి కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయింది వాడి మీద. ఈ కేసులు వేస్తే మళ్ళీ హైకోర్టు పోతే స్టే తీసుకుంటారు. వాడిని రిమూవల్ చేయాలి, సర్వీస్ నుంచి కఠినంగా జైల్లో వేసి శిక్షించాలి. ఎందుకంటే విద్యాబుద్ధులు సమాజానికి పాఠాలు నేర్పాల్సినప్పుడు సమాజ నిర్మాణానికి పునాదులు. ఉపాధ్యాయులు అనేవాళ్ళు సమాజ నిర్మాణానికి పిల్లర్స్. వాళ్ళే ఈ రకంగా వక్రబుద్ధి చూపిస్తే సమాజ నిర్మాణం ఏ విధంగా అయిద్దిగా? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని తయారు చేస్తారు? రౌడీల్ని ఇట్లాంటి వాళ్ళు తయారు చేస్తారు ఇలాంటి ఉపాధ్యాయులు అంటే. కాబట్టి వాడు ఉపాధ్యాయ వృత్తికి పనికిరాడు, వాడిని రిమూవ్ చేయాలి. వాడికి అర్హత లేదు. వాడు కులం అనేది విషయం మైండ్లో ఉన్నాక వాడు ఉపాధ్యాయుడు ఎట్లయితాడు? వాడు కాళ్ళు పట్టించుకోవాలనే ఒక కుటిల ప్రయత్నం చేసిందంటే, వాడికి ఆ చెడు ఆలోచన వచ్చిందంటే ఇక వాడు ఉపాధ్యాయుడు ఎట్లయితాడు? వాడు ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ జాతివాడైనా ఒకటే రకంగా చూడాలి. ఒక ఉపాధ్యాయుడు ఆయనకున్న శిష్యుల్ని అందరినీ శిష్యుల కిందనే, విద్యార్థుల కింద లెక్కేయాలి తప్ప ఒక కులపోడికి ఒక రకమైన చదువు, ఇంకొక కులపోడికి ఇంకొక రకమైన చదువు, ఒక మతవాడికి ఇంకొక రకమైన చదువు, ఇంకో మతవాడికి ఇంకొక రకమైన చదువు చెప్పే ఉపాధ్యాయుడే కాదు. వాడు ఉపాధ్యాయ వృత్తికే కళంకం. కాబట్టి వాడిని తొలగించి వాడిని శిక్షించాలి, జైల్లో పడేయాలి. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. విశాలాంధ్ర చుక్కల్లో బంగారం ధర తులం 70,000 పైనే. బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 24 క్యారెట్ల ధర సోమవారం సాయంత్రం నాటికి 70,978 పన్నులతో కలిపి పలుకుతుంది. అంత క్రితం రోజుతో పోలిస్తే 1000కి పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయ పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. వెండి సైతం కిలో 1,120 రూపాయలకు పెరిగింది. 78,570కి పెరిగిందట అండి. ఇటీవల అమెరికాలో వెళ్ళిన ద్రవ్యోల్బణం గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గవచ్చు అంచనాలు బలపడ్డాయి. పసిడి గిరాకీ బాగుందని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో సీనియర్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. దీనితోడు చైనా నుంచి ఇది మొత్తానికైతే బంగారం ధరలు విపరీతంగా పెరిగినట్ట. 70,000 అంటే 71,000 సుమారుగా 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం 71,000 ఉందట నిన్న. అంటే అంతకుముందు కంటే ఎక్కువ పెరిగిందని అర్థం వచ్చేలాగా రాశారు. మొత్తానికైతే బంగారం ధరలు పైకి పెరుగుతున్న పరిస్థితి ఇది. దానికి అమెరికాలో ఉన్న ద్రవ్యోల్బణం, అదేవిధంగా వడ్డీ రేట్లు, బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందనేది కూడా కొంత ఎఫెక్ట్ ఉందట మొత్తానికి. ఇది ఒక వార్త. ఇక బీజేపీకి నో ఎంట్రీ. మమ్మల్ని ఢిల్లీకి రానివ్వలేదు, మిమ్మల్ని మా ఊరికి రానేము, అభ్యర్థుల ప్రచారాన్ని అనుమతించాం. పంజాబ్ గ్రామాల్లో వెలసిన పోస్టర్లు. కాషాయ పార్టీ ఓటమికి రైతు సంఘాల సంకల్పం. త్వరలో దేశవ్యాప్తంగా జన్ పంచాయత్ ఎస్కేఎం చెప్పింది. ఈ రైతు ఉద్యమాలు ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వారాల పాటు పాపం వాళ్ళు అక్కడ వాళ్ళ డిమాండ్ల కోసం కనీస మద్దతు ధరకి చట్టం చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన కార్యక్రమం ఢిల్లీకి పోతుంటే ఢిల్లీ సరిహద్దుల్లోని పోలీసులు ఆపి వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? బీజేపీకి మా గ్రామాల్లోకి నో ఎంట్రీ, మమ్మల్ని ఢిల్లీకి మీరు రానిలేదు కాబట్టి మీరు మా గ్రామాల్లోకి వస్తే రానేమని ఫ్లెక్సీ బోర్డులు పెట్టారట. మొత్తానికి తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న రైతులు బీజేపీపై కన్నెర చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ తమ గ్రామాల్లో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవాలని అన్నదాతలు నిర్ణయించారు. ఆ పార్టీ అభ్యర్థులను అడుగు పెట్టనే ఇవ్వమంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మమ్మల్ని ఢిల్లీకి రానివ్వలేదు, మిమ్మల్ని మా గ్రామాల్లోకి రానివ్వమని ఆ పోస్టర్లు పేర్కొన్నాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ
గుట్టు రట్టు చేయండి, బీజేపీని వ్యతిరేకించండి, బీజేపీని శిక్షించండి అని సంయుక్త కిసాన్ సంఘం చెప్పిందట. ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు మొత్తం మీద ప్రతి గ్రామంలో పెట్టారట. బీజేపీ వాళ్ళని గ్రామాలలోకి రానియద్దు, మీరు మమ్మల్ని ఢిల్లీకి రానియదు, మేము మిమ్మల్ని మా గ్రామంకి రానియమని ప్రతి గ్రామంలో బోర్డులు పెట్టారట. దీని ఎఫెక్టు ఏ మేరకు ఉంటుంది ఎన్నికల్లో చూడాలి. పంజాబ్ రాష్ట్రంలో మొత్తానికి, ఎందుకంటే అక్కడ పంజాబ్ హర్యానాకు సంబంధించిన రైతులే ఎక్కువగా ఈ రైతు ఉద్యమంలో ఉన్నారు. ఢిల్లీలో గత 2 సంవత్సరాల క్రితం ఒకసారి చేశారు, మళ్ళీ మొన్న చేశారు. అప్పుడు చాలా కొన్ని వందల మంది రైతులు చనిపోయారు, మొన్న కూడా కొంతమంది రైతులు చనిపోయారు. రైతు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అనిపేయాలని మోడీ ప్రయత్నం చేసిండు అనేది వాళ్ళకుంది. మోడీ ప్రయత్నం కూడా చేసిండు, పోలీసులతో కొట్టించిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మోడీకి సంబంధించిన అభ్యర్థుల్ని, బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లోకి రానియము అని చెప్పి వాళ్ళు సంకల్పం పూనారు. ఇది ఎటుదారి తీస్తూ చూడాలి. ఇది విషయాలు అందరికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పింఛన్లపై వంచన వైసీపీదే, వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే. పింఛన్లపై వంచన వైసీపీది కాదు, పింఛన్లపై వైసీపీ వంచన ఆంధ్రజ్యోతిది. పింఛన్లపై వంచన తెలుగుదేశం పార్టీది, పింఛన్లపై వంచన ఈనాడు పేపర్ది అని ఇవాళ గ్రామాలలో, ఏపీలో ఉన్న గ్రామాల్లో పెన్షన్ తీసుకునే ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉంటారో తిట్టిని తిట్టకుండా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు వల్లనే మాకు పెన్షన్ లాగిని, ఇంటికి తీసుకొచ్చే పెన్షన్లు ఇచ్చే పెన్షన్లని మళ్ళీ పాత పద్ధతులు వాళ్ళ పరిపాలనలో ఏదైతుందో అట్లా చేసే కార్యక్రమం చేశారు. ఈ వంచన కారణం వైసీపీ కాదు, ప్రభుత్వాన్ని కాదు, ఓన్లీ ప్రతిపక్షాలది, చంద్రబాబు నాయుడుది అని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్తున్న పార్టీ. వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనట. మరి లెటర్లు రాసినోడు ఎడిపోయిండు, కోర్టుకు పోయినోడు ఎడిపోయిండు, తిట్టినోడు ఎడిపోయిండు, ఉగ్రవాదులు టెర్రరిస్టులు అన్నోడు ఎడిపోయిండు, పేపర్లు ఇదే పేపరు దగుబాగు పేపర్లో రాసినోడు ఎడిపోయిండు. మరి మీరంతా ఏంది? వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీది అయితే మరి మీరు రాసిన రాతలేంది, మాట్లాడిన మాటలేంది, ఇవన్నీ ఎడిపోయినాయి, వేసిన కేసులేంది? దీనికోడు కారణం. ఎవడన్నా నిరాటంకంగా వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను పెట్టిన వ్యక్తి చెడగొట్టుకుంటాడా? వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే వ్యక్తి 58 నెలల తర్వాత ఇచ్చిన తర్వాత, 58 నెలలు ఇచ్చిన తర్వాత 59 నెలల్లో నిజంగా ఫలితాలు రాబోయే టైం ఇది. ఎలక్షన్లో ఓటు వేయించుకునే టైం ఏ పార్టీకి అని. ఏ పొలిటికల్ పార్టీ అయినా మెదడు ఉన్నోడు ఎవడన్నా ఆపుతురా? ఇచ్చినోడు ఆపితే గీపితే ఓడి ఇవ్వాలా? దీన్ని వ్యతిరేకించేటోడు ఇవ్వాలి. వ్యతిరేకించేది ఎవరు? తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, TV5, ABN, ఇవి కదా వ్యతిరేకించింది. నిన్నటి వరకు విషయం చెబుతారు. ఇప్పుడు సింపుల్గా ఒక వంచన వైసీపీదే అంటే, వంచన వైసీపీదా లేకపోతే ఆంధ్రజ్యోతిదా తెలుగుదేశం పార్టీదా చూడాలంటే మీ పత్రికలో ఒక 20 రోజుల నుంచి వచ్చిన కథనాలు తీసి చదువుకోండి ఒకసారి. ఆంధ్రజ్యోతి పత్రికలో 20 రోజుల నుంచి, నెల నుంచి వచ్చిన కథనాలు, వాలంటీర్ల పైన వచ్చిన పేపర్లను చూస్తే మీకు అర్థమైంది, మీకు ఆ మత్తు వదిలిద్ది. మీరు ఏదో ప్రయోగం చేయబోయారు, అది చివరికి మీరు తీసుకున్న గోతిలో మీరే పడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇలా మళ్ళీ దాన్ని వంచన వైసీపీది అంటే ఎవడు నమ్మడం. నువ్వు హెడ్డింగ్ పెట్టినవంటే అది శాపమే, అది తెలుగుదేశం పార్టీ పతనానికి నాంది. నీ ప్రతి ఆంధ్రజ్యోతిలో వచ్చే ప్రతి హెడ్డింగు తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క మెట్టు పతనం కావడానికి కారణమవుతుంది. ఆంధ్రజ్యోతిలో రాసే ప్రతి హెడ్డింగ్ ఐటమ్ వైసీపీ గురించి అది తెలుగుదేశం పార్టీకి ఒక మెట్టు కిందకు దింపడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లా. అది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి జరుగుతుంది కూడా. అది ఆంధ్రజ్యోతిలో నెల నుంచి రాసిన వార్తల వల్లనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమోషన్ అయ్యి వాలంటీర్ల వ్యవస్థను ఏదో చేయాలని చూశారు, వాలంటీర్ల నుంచి తొలగించాలని చూశారు. తొలగిస్తే ఇగో ఈ శాపం ఎట్టలేదు. మళ్ళీ దాని నుంచి తప్పించుకోవడానికి కొంచెం వైసీపీది అంటే ఎవడు నమ్ముతుడు? వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడానికి ముందే చాలా చోట్ల వాళ్ళ చేత వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. ఎవడు చేయించలేదు, సస్పెండ్ చేశారు. మీ రాతల వల్ల సస్పెండ్ చేయాలని చేశారు. ఎన్నికల ముందు 2 నెలల పాటు వాలంటీర్లను పూర్తిగా రాజకీయ అవసరాలకు వాడుకోవాలని వారితో రాజీనామా చేయించాలని వైసీపీ ఎప్పుడో నిర్ణయించలే. మీరు అనుకున్న కథనాలను రాస్తే ఎవడు నమ్ముతుడు నిర్ణయించిందని? నాడు సాఫీగా జరిగినాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో 75 రూపాయల పంపిణీ నాడు సాఫీగా జరిగిందట. ఇంటింటికి పోయి చేసిండు. అప్పుడు సంక్షేమ పథకాలు, సామాజిక పెన్షన్లు జగన్ కొత్తగా ప్రవేశపెట్టలేదు. ఎవడు చెప్పిండు ప్రవేశపెట్టిండని? కాదు, వ్యవస్థ కొత్తగా ఇచ్చిండు. ఇంటికి పోయి తీసుకుపోయి ఇచ్చేదైతే కొత్తగా పెట్టిండు అనేది కదా. ఎప్పటి నుంచో అవి అమలవుతున్నాయి. సామాజిక పెన్షన్ ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ ఎంత? 75 రూపాయలు. 75 రూపాయలన్న పెన్షన్ వైఎస్ హయాంలో 200లకు చేరింది. దాన్ని చంద్రబాబు ఒకేసారి 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారట. ఆ తర్వాత 2000కు పెంచారు. ఇప్పుడు ఎంత? ఆ తర్వాత 2000కు ఎవరు పెంచారు
అనేది రాయడుగా. ఆంధ్రజ్యోతి కుటిలమైన నీతి ఏంటంటే 200 చేసింది, దాని తర్వాత చంద్రబాబు ఒకేసారి 5 రెట్లు పెంచిండు. 5 రెట్లు పెంచడం అంటే 1000 రూపాయలు చేసిండు. మరి దాని నుంచి 2000 ఎవడు చేసిండు అది రాయడు. 2000 పెంచిండు అంటే ఎన్ని రెట్లు పెంచినట్టు అది రాయడు. ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంటు 3000 దాకా ఉంది పెన్షన్. అది ఎవరు చేశారు అవి రాయడు. ఇంటికి పోయి పంపిణీ చేసేది రాయడు. చంద్రబాబు అంటే ఆయన అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు వలన పెన్షన్ పుట్టింది, చంద్రబాబు నాయుడు 75 రూపాయలు ఇచ్చిండు, దాన్ని 1000 రూపాయలు చేసిండు, అద్భుతమైన పని చేసిండు. కానీ 2000 చేసినోడు లెక్క రాదు. 2000 నుంచి 3000 చేసినోడు లెక్క రాదు. ఇది లెక్కలోకి రాదు. ఇంటికి తీసిపోయి ఇచ్చేది లెక్కలోకి రాదు. అసలు సంక్షేమ పథకాలు సామాజిక పెన్షన్లు జగన్ కొత్తగా ప్రవేశపెట్టలేదు అన్నాడు. ప్రవేశపెట్టలే, రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిండు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే దాంట్లో చిన్న మార్పు ఏంటంటే ఇంటికి తీసిపోయి ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిండు. ఒక అద్భుతమైన పథకం అది. ఇంటికి తీసిపోయి పంచడానికి ఒక వాలంటీర్ని నియమించిండు. ఎక్కడ కూడా వాళ్ళకి రేషన్ బియ్యం కానీ ఏది కానీ ప్రతిదీ ముసలోళ్ళు ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇంటికి తీసిపోయి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఎవరు జగన్మోహన్. అది ఒక అద్భుతమైన కార్యక్రమం. అయితే 75 రూపాయలు ఇచ్చిన ముష్టి 75 రూపాయలు కోసం 75 సార్లు తిప్పుకున్న దాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. అంటే ఒకరు 3000 రూపాయలు మూట కట్టుకొని తీసిపోయి ఇంటికి ఇస్తుంటే దాన్ని చెప్పు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను జగన్ సర్కారు విప్లవాత్మకంగా చెప్పుకుంటుంది. మరి ఎన్నికల సమయంలో 2 నెలల సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటికి పంపిణీ చేయలేరా? అది కూడా చేయలేనప్పుడు అన్ని గొప్పలు ఎందుకు చేయలేరు? చేస్తారు, కానీ మళ్ళీ మీరే రాస్తారు. రేపటి నుంచే మొదలు పెడతారు. చూడు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పంచడం వల్ల ఆడికి పోయి జగన్ గురించి చెప్తున్నాను మీరే రాస్తారు. మీ వంకర రాతలు, ఈ వంకర బుద్ధుల వల్లనే ఈ ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు. కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి ముక్కలు ఉంటున్నాయి. వారు నన్ను సన్నటి బ్లేడ్లతో నా సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా. పగిలే కొద్దీ గాజు గ్లాసుకు పదును ఎక్కువ, వైసీపీ ఫ్యాన్ను సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన్ని బ్లేడ్లతో కోస్తున్నారట. పవన్ కళ్యాణ్ని ఆయన గెలవడానికి వచ్చేవాళ్ళు సన్నటి బ్లేడ్లతోనే ఆయన సిబ్బందిని, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారట. మరి రక్తాలు కారుతున్నాయేందో తెలియదు. ఇది మరి ఎందుకనడు ఏందో అర్థం కాని పరిస్థితి. ఇది ఈరోజు ఏపీలోని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసు.